మనం ముందుగా చూసినట్టే రవి, కిరణ్ ఇద్దరు జీతం ఒకటే, కాని వాళ్ళ జీవితాలు వెళుతున్న దారులు మాత్రం పూర్తిగా వేరు. ఒకరి జీవితం చక్కబడుతుంటే ఇంకొకరి జీవితం చేజారిపోతోంది. ఎందుకిలా? రవికి వచ్చే ఆదాయం మరీ ఎక్కువేమీ కాదు, కాని తన దగ్గర ఒక ప్రణాళిక ఉంది. తన ఖర్చులేంటో గమనిస్తాడు, వచ్చిన దాంట్లో కొంచెమైనా దాచుకుంటాడు, అనవసరమైన అప్పుల జోలికి వెళ్లడు. నెమ్మదిగా ఆయన స్థిరంగా అతని జీవితం ఒక దారిలో పడుతోంది. ఇక రెండోవైపు కిరణ్. అదే జీతం, అవే బాధ్యతలు, కాని అతని జీవితంలో ఉన్న ఒకే ఒక్క చిన్న తేడా అతని బ్రతుకు మొత్తాన్ని తలక్రిందులు చేసేస్తుంది. ఆ తేడా ఏంటంటే, కిరణ్కి డబ్బు విషయంలో ఒక స్పష్టత అనేది లేదు. అంటే తన డబ్బు ఎటు పోతోంది, అసలు తన ఆర్థిక లక్ష్యాలేంటి అనే దానిమీద అతనికి ఒక పట్టు లేదు. ఈ స్పష్టత లేకపోవడమే అతన్ని సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఒక బడ్జెట్ లాంటిది లేకపోవడం వల్ల చాలాసార్లు అనవసరమైన వాటికే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. ఈ గందరగోళం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు, ప్రతిరోజూ చిన్న చిన్నగా మొదలవుతుంది. ఇక్కడ కొన్ని అనవసరమైన కొనుగోళ్లు, అక్కడ కట్టడం మర్చిపోయిన ఒక బిల్లు, ఆ క్షణానికి అవి పెద్దగా అనిపించవు, కాని వాటన్నిటి ప్రభావం కలిసి పోగై ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మెల్లమెల్లగా అతను తీసుకునే ఆర్థిక నిర్ణయాలమీద తనకే సందేహం మొదలవుతుంది. రిటైర్మెంట్ కోసం దాచుకోవాలా, లేక కొత్త కారు కొనాలా? సరైన ప్రణాళిక లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఆగిపోతాడు. ఈ నిరంతర ఆర్థిక ఒత్తిడి అతని ప్రశాంతతను దెబ్బతీస్తోంది. తను కేవలం డబ్బు విషయంలోనే కాదు, చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా చికాకుగా, అసహనంగా మారతాడు. ఆ అసహనం ఎవరికీ కనపడకుండా లోపల పేరుకుపోతూ ఉంటుంది. ఇక అతను తన జీవితానికి తనే డ్రైవర్ కాదు. డబ్బుని ముందుచూపుతో నడిపించే బదులు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం మొదలవుతుంది. తన ఆర్థిక పరిస్థితి ఎంతవరకు కుదిస్తే అంతవరకే తన ఆశల్ని, అంచనాల్ని తగ్గించుకుంటూ వెళ్తాడు. ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతోంది. అప్పుల ఊబి. అప్పటి అవసరాల కోసం అప్పు చేస్తాడు, కాని దానికి వడ్డీ కట్టాలి కదా, అది సంపాదనలోంచి పోతోంది. కొన్నాళ్లకే ఆ మొదటి అప్పు వడ్డీ కట్టడం కోసమే ఇంకో అప్పు చేయాల్సొస్తుంది. ఇక అంతే, ఆ వలయం అలా తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి అందులో చిక్కుకున్నాక బయటపడటం దాదాపు అసాధ్యం. దాని ప్రభావం ఇంట్లో కనిపిస్తుంది. చిన్న చిన్నగా మొదలైన మాటలు నెమ్మదిగా పెద్ద గొడవలుగా మారతాయి. ఒకప్పుడు నలుగురితో కలిసి నవ్వుతో మాట్లాడే మనిషి ఇప్పుడు ఒంటరిగా, చిరాకుగా ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లే అతనితో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి తనలో లేని కొన్ని కొత్త అలవాట్లు జీవితంలోకి వస్తాయి. కొన్ని ఎంపికలు ఆ క్షణానికి ఉపశమనాన్నిస్తాయి, కాని తరువాత మోయలేని భారాన్ని వదిలి వెళ్ళిపోతాయి. అతని మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతుంది. ఎప్పుడూ డబ్బు గురించిన దిగులు, ఏమీ సాధించలేకపోతున్నానన్న నిరాశ, అన్నీ ఉన్నవాళ్లతో తనని తాను పోల్చుకోవడం. ఇక మంచి ఆలోచనలకి చోటే ఉండదు. ఈ దశ నుంచి ఒక ప్రమాదకరమైన మార్పు మొదలవుతుంది. తన పరిస్థితికి తనే బాధ్యత తీసుకోవడం మానేసి నింద మోపడానికి ఇంకొకరిని వెతకడం మొదలుపెడతాడు. నా టైమేం బాగోలేదు, నాకు అదృష్టం కలిసిరావట్లేదు, ఎవరూ నాకు సహాయం చేయట్లేదు అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. ఇలా నిందని పక్కవాళ్ల మీదకు నెట్టేయడం వల్ల అసలు సమస్య తన నిర్ణయాల్లోనే ఉందని ఒప్పుకోకుండా తప్పించుకుంటాడు. చివరికి ఒక బ్రేకింగ్ పాయింట్కి చేరుకుంటాడు. అతను ఆర్థికంగానే కాదు, మానసికంగా కూడా కుప్పకూలిపోతాడు. అవమానం, అపరాధభావం, నిస్సహాయత ఇవే మిగులుతాయి. తన మీద తనకే గౌరవం పోతుంది. తానొక విఫలమైన వ్యక్తిని అని బలంగా నమ్మడం మొదలుపెడతాడు. ఈ ప్రభావం కేవలం అతనితో ఆగిపోదు. తన ఆర్థిక కష్టాల నీడ తన వాళ్లమీద కూడా పడుతుంది. వాళ్ల కళ్లల్లో ఒకప్పుడు తనపై ఉన్న నమ్మకం, గౌరవం నెమ్మదిగా కరిగిపోతాయి. వాటి స్థానంలో నిరాశ, ఆందోళన కనిపిస్తాయి. ఈ వలయం అతనితోనే ముగియదు. అతని పిల్లలు ఎప్పుడూ ఆర్థిక ఒత్తిడి, అభద్రత ఉన్న వాతావరణంలో పెరుగుతారు. వాళ్లు కూడా డబ్బు గురించి అవే ప్రతికూల నమ్మకాలను నేర్చుకుని వాళ్ల జీవితాల్లో కూడా అవే తప్పులు చేసే ప్రమాదం ఉంది. ఇంత ఒత్తిడి, ఇంత మానసిక వేదన ఇక శరీరం కూడా తట్టుకోలేదు, స్పందించడం మొదలుపెడుతోంది. జీవితం చేతిలో ఉండాల్సింది పోయి భరించలేని స్థాయికి చేరుకుంటోంది. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అసలిక్కడ ఏం జరుగుతోంది? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిన యాదృచ్ఛిక సంఘటనలా, లేక వీటన్నిటి వెనుక ఏదైనా లోతైన సమస్య ఉందా? ఈ అప్పులు, సంబంధాలు దెబ్బతినడం, మానసిక క్షోభ, ఈ సమస్యలన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నాయా, లేక అన్నింటికీ మూలం ఒకటేనా? నిజానికి దారిలో అతను తీసుకున్న చిన్న చిన్న, అప్పుడు ముఖ్యంగా అనిపించిన నిర్ణయాలే అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ప్రయాణం మొదట్లో తీసుకున్న ఒకే ఒక చిన్న మలుపు చేరాల్సిన గమ్యాన్నే మార్చేసింది. బయటనుంచి చూసేవాళ్లకి ఇది డబ్బుకి సంబంధించిన సమస్యలానే కనిపిస్తుంది, కానీ లోతుగా చూస్తే ఇది డబ్బుతో మనకున్న సంబంధానికి సంబంధించిన సమస్య.
ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. సమస్య డబ్బు లేకపోవడం కాదు, అసలైన ప్రమాదం డబ్బు విషయంలో స్పష్టత లేకపోవడమే. డబ్బుతో మనకి ఎలాంటి సంబంధముందో మనతో మనకి అలాంటి సంబంధమే ఉంటుంది. మన ఆర్థిక వ్యవహారాలను ఒక గౌరవంతో, క్రమశిక్షణతో, ముందుచూపుతో చూసుకుంటే మన జీవిత లక్ష్యాలను చేరుకోవడం కూడా సులభమవుతుంది. ఒకవేళ డబ్బుతో మన సంబంధం సరిగ్గా లేకపోతే జీవితం ఇలా తయారవుతుందంటే, కథ మొదట్లో మనం చూసిన రవికి, కిరణ్కి మధ్య ఉన్న అసలు తేడా వాళ్ల జీతంలో కాదు, వాళ్ల ఆలోచన విధానంలోనే మొదలైందని ఇప్పుడు మనకు అర్థమవుతోంది కదా. అయితే డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధం అంటే ఏంటి, అది ఎలా ఉండాలి, దీని గురించి మనం తర్వాతి భాగంలో వివరంగా మాట్లాడుకుందాం. ఈలోగా ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవితంలో డబ్బు మీకు బలాన్నిస్తుందా లేక ఒత్తిడిని పెంచుతోందా? ఈ విశ్లేషణ ఉపయోగపడింది అనిపిస్తే అవసరమున్నవాళ్లతో పంచుకోండి. తర్వాతి భాగాన్ని మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.